హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో ఎగ్జాక్ట్లీ 24,500 దగ్గరలో మార్కెట్ ఓపెన్ అయింది. 24,501 యాక్చువల్గా దీన్ని 24,500 అనేది తీసుకోవాలి. దీనికన్నా బిలో వెళ్తుంటే మార్కెట్ని లోవర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈరోజు డౌన్ సైడ్ వెళ్ళింది. అలానే ఇక్కడ లోవర్ సైడ్ ఈ సపోర్ట్ యాక్చువల్గా ఆల్రెడీ ఇంతకుముందు డ్రా చేసుకున్న లెవెల్ ఇది 24,200 దగ్గర మనం లెవెల్ని గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంట్రాడే లెవెల్లో ఇంత లోవర్ సైడ్ వెళ్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా కరెక్ట్ అవుతూ 24,180 వరకు సెల్లింగ్ అనేది చూడొచ్చు. 24,180 ఇంట్రాడేలో ఆల్రెడీ లోవర్ సైడ్ డ్రా చేసుకున్న లెవెల్ 24,200 దగ్గర ఉంది. సో ఎప్పుడైతే మార్కెట్ 24,500 బిలో వెళ్తుందో అప్పుడు లోయర్ లెవెల్లో మనం డ్రా చేసుకున్నది ఇక్కడే ఉంది, 24,200. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గర మళ్ళీ ఒక షార్ప్ రికవరీ. లో నుంచి ఇంట్రాడే హై చూసుకుంటే ఇంట్రాడే హై వచ్చేసి 24,792. సో విచ్ ఈస్ అరౌండ్ 24,800. టోటల్గా ఇది 24,200 లోవర్ సైడ్ అండ్ 24,800 అప్పర్ సైడ్. 600 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. అండ్ ఇన్ డీటెయిల్ చూసుకుంటే 24,500 నుంచి ఒక 300 పాయింట్స్ కరెక్ట్ అవ్వడం, అండ్ ఈ 300 పాయింట్స్ నుంచి అంటే 24,180 నుంచి 24,800 కదా. సో ఇక్కడ మళ్ళీ ప్లస్ 600 పాయింట్స్. సో నియర్లీ టోటల్ రేంజ్ కవరేజ్ వచ్చేసి సింగిల్ ఇంట్రాడేలో 900 పాయింట్స్ మూమెంట్. మార్కెట్ పడిపోయి మళ్ళీ లేవడం జరిగింది. ఇంత హ్యూజ్ రేంజ్ 600 పాయింట్స్ అంటే ఇట్స్ నియర్లీ టోటల్ మొబిలిటీ రేంజ్ చూసుకుంటే 900 పాయింట్స్ కనపడుతుంది. 300 పాయింట్స్ డౌన్ సైడ్ అండ్ 600 పాయింట్స్ అప్ సైడ్. 900 పాయింట్స్ అంటే మనకి నియర్లీ 4% దాకా చేంజ్ ఓవర్ సింగిల్ ఇంట్రాడేలో రీచ్ అవ్వడం జరిగింది. సో ఈ లెవెల్లో మార్కెట్ టెస్ట్ చేశాక వెంటనే 24,500ని టెస్ట్ చేయడం, అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో ఒక స్మాల్ రేంజ్లో కన్సోలిడేట్ అవుతుంది అని చూసాం. సో ఎక్కడైతే బిగ్ క్యాండిల్ వచ్చిందో ఈ బిగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత అన్ని క్యాండిల్స్ కూడా స్లోగా కన్సోలిడేట్ అవుతుంది. సో ఒక బ్రేక్అవుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలనుకున్నాం, కానీ ఇంకా ఆ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఈరోజు ఆ కన్ఫర్మేషన్ తోటి చాలా స్ట్రాంగ్గా 24,750 అబౌవ్ 24,768 దగ్గర క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, సో ఈ రీసెంట్ టైమ్స్లో ఏదైతే హయ్యర్ లెవెల్స్లో రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసిందో 24,700 అబో, సో ఇప్పుడు ఇది ఒక సపోర్ట్ బేస్ లాగా కన్వర్ట్ అవుతుంది అని మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి మార్కెట్ టాప్ లెవెల్లో ఫస్ట్ ఇనిషియల్గా 25,000 లెవెల్ని ఒక రెసిస్టెన్స్ ఏరియా లాగా చూస్తుంది. బట్ ఇది ఒక 2 డేసే ఒబే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఆల్రెడీ చాలా టైం స్పెండ్ చేసి 24,800 వరకు మార్కెట్ వచ్చింది కాబట్టి, సో ఇంకా ఈ 200 పాయింట్స్ని విత్ ఇన్ 2 డేస్ బ్రేక్ చేసేస్తుంది. ఒకసారి ఇన్ డీటెయిల్ ఈ మూమెంటం అంతా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఓపెనింగ్ 24,500 ఎగ్జాక్ట్ బోర్డర్ దగ్గర ఓపెన్ అయింది కాబట్టి నిన్నటి సెల్లింగ్ ప్రెషర్, బికాస్ నిన్న ప్రాఫిట్ బుకింగ్ ఉంది, ఆ ప్రాఫిట్ బుకింగ్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతూ లోయర్ సైడ్ 24,200 వరకు కంటిన్యూ అయింది. ఏ క్యాండిల్ బాడీ కూడా 24,200 బిలో క్లోజ్ అవ్వలేదు. సో ఇంకా ప్రిసైస్గా చూసుకుంటే 24,230 క్లోజింగ్ అనేది ఇంట్రాడేలో లీస్ట్ క్లోజింగ్ 15 మినిట్స్ క్యాండిల్లో. ఈ లెవెల్ నుంచి మార్కెట్ అప్పర్ సైడ్ 25,500 వరకు వెళ్ళింది. మళ్ళీ అంటే ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ యాక్ట్ చేసిందో మళ్ళీ టైం తీసుకోవడం ఇక్కడ చూడొచ్చు 24,500 లెవెల్ దగ్గర. సో ఫస్ట్ ఇనిషియల్గా రెసిస్టెన్స్ అండ్ ఒక వీ షేప్ రికవరీ, అండ్ ఇక్కడ దీన్ని సపోర్ట్లా కన్వర్ట్ చేసుకుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేయకపోతే ఇదే లెవెల్లో కన్సోలిడేట్ అయ్యేది. బట్ వెంటనే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మార్కెట్ ఎలాంటి ఫాల్ వచ్చిందో అలాంటి రికవరీ 11:45 క్యాండిల్లోనే ఒక స్ట్రాంగర్ క్లోజింగ్ తోటి కనపడింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ స్లోగా స్టెబిలైజ్ అవుతూ 24,800 వరకు వెళ్ళింది. సో ఫైనల్ క్లోజింగ్ వచ్చేసి 24,768. ఇది యాక్చువల్ క్లోజింగ్. ఓవరాల్గా మనం 24,500 నుంచి 25,000 ఈ లెవెల్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ 25,000 లెవెల్ని బ్రేక్ చేస్తే అప్పుడు మనం మళ్ళీ కొత్త లెవెల్స్ని అప్డేట్ చేసుకుంటాం. దానికోసం మనం అట్లీస్ట్ ఒక 2 ఇంట్రాడే ట్రేడింగ్స్ అయినా వెయిట్ చేయాలి. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా వెరీ హై మూమెంటం. ఓపెనింగ్ 53,100. ఇక్కడ నుంచి ఇంట్రాడే లో చూసుకుంటే 52,265 వరకు వెళ్ళింది. 52,265. ఓపెనింగ్ నుంచి లో చూసుకుంటే
సో ఇట్స్ 850 పాయింట్స్ దాకా మార్కెట్ ఫాల్ అయింది ఇక్కడ. అండ్ ఈలో నుంచి కూడా మళ్ళీ రికవర్ అవుతూ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా అండ్ రీచ్ అయిన హై కూడా చూద్దాం. రీచ్ అయిన హై అయితే 53,650, 53,650 ఇంట్రాడే హై. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 53,583. ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే ఇట్స్ అరౌండ్ 1400 పాయింట్స్. వెరీ హ్యూజ్ రేంజ్. క్యాండిల్ బాడీ అంతా కూడా 53,000 అబోనే స్టే చేసింది. అండ్ టాప్ లెవెల్లో ఇంకా ఈ రేంజ్ని, బికాస్ 53,750 దగ్గర చాలా స్ట్రాంగర్ రెసిస్టెన్స్ అయితే మార్కెట్ ఫేస్ చేస్తుంది. బట్ కంపల్సరీ ఒకవేళ మార్కెట్లో ఎటువంటి నెగిటివ్ సెంటిమెంట్స్ లేకపోతే ఖచ్చితంగా 53,750 లెవెల్ని బ్రేక్ చేస్తుంది. సో ఆల్ టైమ్ హై లెవెల్స్కి నెక్స్ట్ వీక్లోనే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేసేది ఇప్పుడు 53,750, బికాస్ ఈ క్యాండిల్ క్లోజింగ్ తోటి ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఇస్తుంది బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్కి చేరువలో ఉంది అన్నట్టు. ఒకసారి ఈ మూమెంటం కూడా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఇంత 1400 పాయింట్స్ రేంజ్ ఉండడం వల్ల యాక్చువల్గా మనం ఈ 53,350 ఉంటే ఈ లోవర్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసాం. 53,350 నుంచి 52,800 అంటే ఒక 550 పాయింట్స్ రేంజ్ ఉంది. బట్ ఫస్ట్ 2 క్యాండిల్స్లోనే ఈ 52,800 లెవెల్ని కూడా బ్రేక్ చేయడం జరిగింది. సో అందువల్ల ఎప్పుడైతే ఈ 52,800 బిలో మార్కెట్ వెళ్తుందో అప్పుడు దీన్ని మనం రెసిస్టెన్స్ లానే కన్సిడర్ చేసుకుంటాం. బట్ ఎలా అయితే నిఫ్టీ 50లో ఒక వీ షేప్ రికవరీ వచ్చిందో సేమ్ అలానే ఇక్కడ కూడా ఎక్కడ పట్టు కోల్పోయిందో ఆ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరే వచ్చేసి మార్కెట్ క్లోజ్ అయింది 52,800 దగ్గర. యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇదే రేంజ్ కాబట్టి సో కొద్ది టైం అయితే తీసుకుంది. 11:45 నుంచి 1:30 వరకు 1 2 3 4 5 6 7 8 2 అవర్స్ పాటు. ఇది స్మాలర్ రేంజ్ ఏం కాదు, 550 పాయింట్స్ బిగ్ రేంజ్. బట్ ఈరోజు మార్కెట్ అయితే చాలా అగ్రెసివ్గా మూవ్ అయింది. సో వెంటనే కరెక్ట్ అవ్వడం, అగ్రెసివ్గా పడిపోవడం, అగ్రెసివ్గా మళ్ళీ ఈ లోవర్ లెవెల్స్ 52,250 నుంచి అండ్ ఇంట్రాడేలో వెంటనే 10:45 నుంచి మనకి లాస్ట్ మొమెంటంలో ఈ రేంజ్ నుంచి కూడా బయటికి వచ్చేసి ఇక్కడ హాల్ట్ వచ్చింది. చూసారు కదా 53,350 దగ్గర. ఇక్కడ మనకి 1 అవర్ ప్రతి క్యాండిల్ కూడా ఈ లెవెల్ని టచ్ చేస్తూనే వెళ్ళాయి. ఆ తర్వాత ఒక కన్ఫర్మేషన్ తోటి 53,600 అబోవ్ కూడా వెళ్ళాయి. సో ఇప్పుడు ఉన్న సినారియో బట్టి 53,350 అండ్ 53,750. సో స్మాలర్ రేంజ్లో కన్సోలిడేట్ అవుతుంది కాబట్టి ఈ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఈరోజు లోవర్ లెవెల్స్లో సపోర్ట్ లెవెల్ని టెస్ట్ చేసి బయటకు వచ్చింది కాబట్టి దీని స్ట్రెంగ్త్ని మనకి తెలియజేస్తుంది. సో దీన్ని బట్టి ఈ లెవెల్ని మనం మండే రోజు చూడొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయ్యి అప్సైడ్ మార్కెట్ క్లోజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో ప్రెసెంట్ క్లోజింగ్ 53,583 విచ్ ఈస్ ఇన్ బిట్వీన్ 53,350 అండ్ 53,750. మండే ఆర్ ట్యూస్డే ఖచ్చితంగా ఒక కన్ఫర్మేషన్ ఈ రేంజ్ నుంచి మార్కెట్ బ్రేక్అవుట్ అవుతుంది. సో దాన్ని బట్టి బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒక ఆల్ టైమ్ హై క్లోజింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.